సో, ఈరోజు మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, వేవ్ ఈక్వేషన్. దీని గురించి మీరు అర్థం చేసుకోవడానికి మీకో విషయం చెప్తాను. ఒక చిన్న స్టోరీ. మీ ఫ్రెండ్ మీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన ఎక్కడ వస్తున్నాడు అని తెలుసుకోవడానికి మీకు చాలా క్యూరియాసిటీ ఉంది. మీ ఫ్రెండ్‌ని కలవడానికి ఎప్పుడెప్పుడు కలుస్తామా అని. దానికోసం మీరు పదే పదే కొన్ని నిమిషాలకోసారి కాల్ చేస్తున్నారు. దానికి మీ ఫ్రెండ్‌ని అడుగుతున్నారు, ఎక్కడొస్తున్నావు? ఎక్కడొస్తున్నావు? అయితే ఆయనకు బాగా ఇరిటేషన్ అనిపించింది. కానీ బాగా తెలివైన వ్యక్తి అనమాట. కాబట్టి ఏం చేశాడంటే, నీకు ఒక ఈక్వేషన్ పంపించాడు. ఒక ఈక్వేషన్ పంపించి, "అరే! నేనిప్పుడు వస్తున్నాను కదా! ఇప్పుడు నువ్వు నాతో ఫోన్‌లో మాట్లాడుతున్నావు కదా! మాట్లాడినప్పటి నుండి ఎంత టైం గడుస్తుందో, ఆ టైం వాల్యూని ఇప్పుడు నేను పంపించిన ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చెయి. అప్పుడు ఏమవుతుందంటే, నేను ఎక్కడ వస్తున్నానో నీకు ఆ వాల్యూ వచ్చేస్తుంది" అని. నిజంగా అలా జరుగుతుందా? అవును, జరుగుతుంది. సో, అలా జరిగేలా ఒక ఈక్వేషన్ రాయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. మరి దాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి కూడా నాలెడ్జ్ కావాలి. అయితే అలాంటి ఒక విషయం మనం ఇప్పుడు ఈరోజు ఈ లెక్చర్‌లో మనం అబ్జర్వ్ చేయబోతున్నాం. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఇట్. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలని కోరుతున్నానంటే, ఫస్ట్ చూడండి, స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఉంది. అంటే ఈ మాస్ ఏమయ్యే ఛాన్స్ ఉంది? ఒకవేళ మనం డ్రాగ్ చేసి వదిలేస్తే కొన్నిసార్లు పైకి కిందికి ఇదే ఆసిలేట్ అవుతుంది, వర్టికల్ మోషన్. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, సమ్ రేడియస్తో ఉన్న ఒక స్ట్రింగ్తో మాస్ని అటాచ్ చేసాం. ఆ మాస్ ఏమవుతుంది? ఆ మాస్ సర్క్యులర్ మోషన్ చేస్తుంది. అయితే కొద్ది సమయం గడిచిన తర్వాత, అలా స్టార్ట్ అయిన తర్వాత కొన్ని నిమిషాలకు ఆ మాస్ ఎక్కడ ఉంది, ఏ రూట్లో వెళ్తుంది అని మీకు తెలుసుకోవాలనిపించింది. దాని గురించి అర్థం చేసుకోవడానికి మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ సిస్టమ్ అయినా కేస్ 1 అయినా కేస్ 2 అయినా సర్క్యులర్ మోషన్ అయినా, ఈ రెండు కూడా ఇక్కడ మాసెస్ ఏవైతే అటాచ్ అయ్యి ట్రావెల్ అవుతున్నాయో వాటి పాత్స్, వాటి రూట్స్ని ఇదే వేవ్ ఈక్వేషన్లో చెప్పొచ్చు అనేది ఒక కామన్ థింగ్. అదెలా? ఇదేమో స్ట్రైట్‌గా అప్ అండ్ డౌన్ ఇలా మూవ్ అవుతుంది. ఇదేమో సర్క్యులర్ మోషన్‌లో మూవ్ అవుతూనే ఉంది. కానీ ఈ రెండు ఒక సేమ్ పాత్, అలాగా ఇక్కడున్న వేవ్ లాగా దాన్ని చూపించొచ్చు అంటున్నాం. అది ఎలా కుదురుతుంది అంటే,